తెలంగాణ ఎన్నికల ఫలితం ఎటువైపు ఉంటుంది అన్న ఉత్కంఠ అందరికీ ఉంది. చాలా టఫ్ ఎలక్షన్ ఇది. సెఫాలజిస్టులకు, పొలిటికల్ పండిట్స్కు చాలా సవాల్గా ఉన్నటువంటి ఎన్నిక. ఇప్పటికీ కూడా ఎవరు గెలుస్తారో అనేది ఖచ్చితంగా ధైర్యంగా చెప్పడానికి వెనకాడుతున్న సమస్య. కాంగ్రెస్ పార్టీ వైపు గాలి ఉంది, ఊపు ఉంది అని చెప్పినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పలేని వాతావరణం ఇప్పటిదాకా ఉంది. కానీ ఫైనల్గా ఒక అంచనా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను అనేకసార్లు చెప్పినట్టు ఇది అంచనా మాత్రమే. నేనేమి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించలేదు, నేనేం ప్రీ పోల్ సర్వేస్ నిర్వహించలేదు. ఒక అప్రైజల్ రాజకీయ విశ్లేషకుడిగా విస్తృత సంభాషణల ద్వారా, చర్చల ద్వారా, పరిశీలన ద్వారా, పర్యటనల ద్వారా వచ్చినటువంటి ఒక అవగాహన మాత్రమే చెప్తున్నాను. ఇదే రైట్ అవుతుంది అనేది నేనే కాదు, ఎవరు క్లెయిమ్ చేసుకోలేరు. నా అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడుతోంది క్లియర్గా. కొంతమంది అయితే కాంగ్రెస్కు బాగా భారీ మెజార్టీతో వస్తుందని కూడా అంటున్నారు. కొంతమంది లేదు, అసలు దగ్గర దాకా వస్తుంది అంటున్నారు. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది అని అంటున్నారు. కానీ ఎవరు కూడా బీఆర్ఎస్ కంఫర్టబుల్గా గెలుస్తుంది అని మాత్రం అనడం లేదు. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో చూస్తుంటే కాంగ్రెస్ పైచేయి క్లియర్గా కనబడుతోంది. భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో ఎవరిని కాంగ్రెస్ని ఎంత మేరకు దెబ్బతీస్తుంది అన్నది ఇప్పుడు కీలకం కాబోతోంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి ఎన్ని చోట్ల బీఆర్ఎస్కు లాభం కలిగిస్తుంది అన్నదే ఈ అంచనాలను ప్రభావితం చేసే అంశం. ఇప్పటి వరకు నాకున్న అంచనా ప్రకారం రఫ్గా గెస్ వేవ్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెస్. ఎందుకంటే ఆ గెస్ రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. ఈ గెస్ వేవ్ అంటే కాంగ్రెస్ పార్టీకి 119 స్థానాలున్న రావచ్చు, +or-3 అనేది నా అంచనా. సో 66 +or-3 రావచ్చు అని. బీఆర్ఎస్కు ఆటోమేటిక్గా బీఆర్ఎస్కు ఎన్ని వస్తాయన్నప్పుడు అది బిలో 16 ఉంటాయి. బీజేపీకి ఒక 4 to 5 సీట్స్, 6 సీట్స్ రావచ్చు. ఎంఐఎంకు తన సీట్లు ఆ 7 సీట్లు నిలుపుకుంటే చాలా గగనం. ఎంఐఎం మాత్రం తన సీట్లు పెంచుకునే అవకాశం లేదు. ఏమైనా ఉంటే ఒక సీట్ తగ్గినా ఆశ్చర్యం లేదు, కానీ ఆ సీట్లు నిలుపుకోవడమే ఛాలెంజ్. 1 or 2 సీట్స్లో ఇతరులు వచ్చే అవకాశం ఉంది, మోస్ట్లీ 1 సీటు. అందువల్ల 66 సీట్లు కాంగ్రెస్, 7 సీట్లు ఎంఐఎం అనుకుంటే 73, 1 ఇతరులు అనుకుంటే 74, ఇక 4 to 6 బీజేపీ అనుకుంటే మిగతా 40 to 42 +or-3 or 43 +or-3 బీఆర్ఎస్కు వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నాయి. అంటే బీఆర్ఎస్కు 40 దాటుతాయి, కాంగ్రెస్కు 60 దాటుతాయి. ఇందులో ఏది ఎక్కువైనా అటు ఇటు మార్పులు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ పరిస్థితులకు కారణాలు ఏమై ఉంటాయి అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కన్నా అసంతృప్తి బలంగా ఉంది. అదే సమయంలో ప్రభుత్వం పట్ల సానుకూలత కూడా కొన్ని సెక్షన్లో బలంగా ఉంది. అంటే ప్రో అండ్ యాంటీ ఇన్కంబెన్సీస్ రెండూ గ్రౌండ్ లెవెల్లో ప్రివేల్ అవుతున్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ కన్నా నేను చాలాసార్లు చెప్పినట్లు ఓటర్ ఫ్యాటిక్, 10 ఏళ్ళు వీరేనా అనే అంశం చాలా ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అందువల్ల టీఆర్ఎస్ కూడా హోల్డింగ్ గ్రౌండ్, అంటే వాతావరణం ఎదురుగాలి వీస్తున్నా టీఆర్ఎస్ మాత్రం డెఫినెట్లీ హోల్డింగ్ గ్రౌండ్ లాగా కనబడుతోంది. బీజేపీ అనేది ఫలితాన్ని అటో ఇటో మార్చేటువంటి బలమైన ప్రభావాన్ని చూపేది. ఆ పార్టీకి సీట్లు పెరగకపోయినా ఫలితాలను ప్రభావితం చేసే శక్తిని కనబరుస్తోంది. అందుకొరకే ఇంత ఉత్కంఠ కలిగింది. ఈ రకమైన ఎన్నికల ఫలితము రావటానికి అవకాశం ఇచ్చినటువంటి అంశాలేంటి, ఏ అంశాలు ఈ రకమైన రిజల్ట్కు కారణమవుతున్నాయి? ఒకటి, ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తితో పాటు ఒక నిరాసక్తత. 10 ఏళ్ళు అధికారం ఇచ్చాం కదా,
ఎందుకు కొత్త వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి మూడు బాగా డామినేట్ చేస్తుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా ప్రజల్లో ఉండేటువంటి ఈ భావనను తనకు అనుకూలమైన రాజకీయ వాతావరణానికి ఉపయోగించుకుంది. మార్పు కావాలి అన్న నినాదము వాస్తవంగా కాంగ్రెస్ నినాదమైనప్పటికీ అది ప్రజల్లో ఉండేటువంటి ఒక భావనగా కనబడుతోంది. దీన్ని ఇంగ్లీష్లో ఓటర్ ఫ్యాటిగ్ అంటారు. అంటే ఒక దాని పట్ల మనకు వ్యతిరేకత ఎంత ఉన్నది అన్నదానికన్నా ఎప్పటికీ ఇదేనా అనే భావన ఆ వ్యతిరేకతకు కారణమవుతుంది. అంటే ఏం చేశారు ఏం చేయలేదు అన్నదానికన్నా కూడా వీరేనా మూడవసారి అనే భావన. ఒకవైపు బీఆర్ఎస్ ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ అవకాశం ఇవ్వండి అని నినాదం ఇస్తే అదే రివర్స్లో కాంగ్రెస్కు ఆయుధమైంది. మూడవసారి కూడా వీరేనా అనేది. అందువల్ల రెండు భావనల మధ్య ఘర్షణ కలిగింది. ముచ్చటగా మూడవసారి కేసీఆర్కు, మూడవసారి కూడా వీరేనా, 10 ఏళ్ళు అయిపోయింది కదా. ఈ రెండు భావనలో రెండవ భావన డామినేట్ చేసినట్టుగా కనబడుతోంది. ఇక కేసీఆర్ పట్ల ముఖ్యమంత్రిగా ఇప్పటికీ కూడా గణనీయమైన సంఖ్యలో ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కూడా. వాస్తవంగా ఇతర ముఖ్యమంత్రుల చాయిస్తో పోలిస్తే కేసీఆర్దే పై చేయి. ఇంత అసంతృప్తి ఉన్నా కూడా ఆయన పైన అలిగినా గులిగినా కేసీఆర్ పట్ల ఆ గౌరవం తెలంగాణ సమాజంలో ఉంది. కానీ కేసీఆర్ పట్ల అసంతృప్తి కన్నా కూడా స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కేసీఆర్ దొరకరు, అందుబాటులో ఉండరు, అహంకారం బీఆర్ఎస్ నాయకత్వానికి అనే కాంగ్రెస్ ప్రచార భావన ప్రజల అనుభవంలో స్థానిక నేతల వద్ద కనబడ్డది. ఎందుకంటే కేసీఆర్తో ప్రజలందరికీ నిత్య సంబంధాలు ఉండవు. అది కొద్దిమంది రాజకీయ నాయకులు, సమాజంలో ఉన్న ఎలీట్కి మాత్రమే అది సమస్య. కానీ ప్రజలందరి సమస్యకి ఎక్కడ మారింది అంటే స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం పైన ప్రజానీకంలో, ఓటర్లలో తీవ్రమైన వ్యతిరేకత చాలా చోట్ల వ్యక్తమవుతోంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. వీరు గతంలో ఉద్యమ సమయంలో ఏ స్థాయిలో ఉండే, ఇప్పుడు ఏ స్థాయిలో సంపాదించడమే కాకుండా విజిబుల్ డిస్ప్లే ఆఫ్ వెల్త్, ఆ సంపాదన ప్రదర్శన కనబడుతుంది. ఇక్కడ సంపాదించుకోవడమే కాదు, ఫామ్ హౌస్లు, భారీగా వాహనాలు, వారి దర్పము, ఇవి ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత కారణమైంది. ఎందుకంటే ఇతర రాజకీయ పార్టీలకు టీఆర్ఎస్కు తేడా ఉంది. ఇది ప్రజా ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ, ప్రజల భాగస్వామ్యంతో కూడిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ, తెలంగాణ అమరవీరుల త్యాగాల పునాదులుగా పుట్టిన పార్టీ గనక ప్రజలు ఈ రకమైన రాజకీయ సంస్కృతిని అంగీకరించలేకపోతున్నారు. ఇక ఈ స్థానిక నాయకత్వము అవినీతి కూడా ఒక ప్రధానమైన సమస్యగా ముందుకొచ్చింది. ప్రభుత్వ పథకాలు యూనివర్సల్ స్కీమ్స్ ఉన్న చోట అవినీతి లేదు. రైతు బంధు ఉంది, అందరి అకౌంట్లో పడతాయి. పెన్షన్స్ ఉన్నాయి, అందరి అకౌంట్లో పడతాయి. కానీ ఎక్కడ సమస్య వస్తుంది అంటే సెలెక్టివ్గా ఉండే స్కీమ్స్లో అవినీతి కనబడుతోంది. ఇప్పుడు మీకు దళిత బంధు లాంటి స్కీములు, డబుల్ బెడ్రూమ్ స్కీమ్లలో అవినీతి, ఆశ్రిత పక్షపాత ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఇచ్చుకున్నారు, వారి మనుషులకి ఇచ్చుకున్నారు, వారి పార్టీ వారికి ఇచ్చుకున్నారు అనేది. దాంతోపాటు స్థానిక నేతలపైన ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలపైన వీళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చారు అని ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. ఏ రెండు స్కీములు అయితే బీఆర్ఎస్ తన ఫ్లాగ్షిప్ స్కీమ్స్గా ప్రవేశపెట్టిందో ఆ రెండు స్కీముల్లో కూడా జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, అవకతవకలు మాకు రాలేదు అన్న ఆవేదన ఇవాళ బీఆర్ఎస్ను దెబ్బతీస్తున్నట్లుగా కనబడుతుంది. అది డబుల్ బెడ్రూమ్, అలాగే దళిత బంధు. ఈ రెండు స్కీములు వచ్చిన వారు ఆనందంగా ఉండవచ్చు, కానీ రాని వారిలో వ్యతిరేకత చాలా కీలకంగా వ్యక్తమవుతుంది. ఇక సంక్షేమ పథకాలలో రైతు బంధు ఇలాంటి పథకాల పట్ల సానుకూలత ఉన్నప్పటికీ ఇచ్చిన వాటితో ప్రజల్లో ఉండే సంతృప్తి కన్నా రాని వాటి పట్ల ప్రజల్లో అసంతృప్తి ఎక్కువ కనబడుతోంది. ఇచ్చినవేమో తమ హక్కుగా ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్గా ఓటర్లు భావిస్తున్నారు. ఆ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కన్నా కూడా సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్,
అంటే తమకు ఈ పథకాలు ఇచ్చిన రాజకీయ నాయకత్వం పట్ల కృతజ్ఞతాభావం కన్నా ఇది మా హక్కు, మాకు రావలసింది అన్న స్వభావం ఓటర్లు వ్యక్తమవుతుంది. దాంతోపాటు ఈ పథకాలు ఎవరొచ్చినా ఉంటాయి కదా, కాంగ్రెస్ వచ్చినా కూడా ఈ పథకాలు అమలవుతాయి కదా అనేటువంటి భావన ఓటర్లు వ్యక్తమవుతుంది. దానికి కారణం కాంగ్రెస్ 6 గ్యారంటీల పైన, మేనిఫెస్టో పైన చేసిన ప్రచారం కావచ్చు. సంక్షేమ పథకాలు అనేది ఇవాళ ఎలాగైతే ఓటర్లకు డబ్బు పంచడం అన్ని పార్టీలు చేస్తాయో, సంక్షేమ పథకాలకు కూడా అన్ని పార్టీలు అమలు చేయక తప్పదు కదా అనేటువంటి భావన ప్రజలు వ్యక్తమవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, వచ్చిన పథకాల పట్ల ఆనందం కన్నా రాని వారి పట్ల పథకాల కోసం తాము ఏదైనా వ్యయప్రయాసాలు కోర్చినప్పుడు అది సమస్యగా మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కళ్యాణ లక్ష్మిలో ₹1,00,000 ప్రభుత్వం ఇస్తే ముందుగా పార్టీ స్థానిక నాయకుడు 10,000 తీసుకుంటే 90,000 తమకు వచ్చిందన్న ఆనందం కన్నా 10,000 తీసుకున్నారన్న కోపం వ్యక్తమవుతుంది. అలాగే ఇప్పుడు రైతు బంధు పట్ల సానుకూలత కన్నా రైతు రుణమాఫీ పట్ల అమలు పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పెన్షన్లు పెంచడం పట్ల ఆనందం వ్యక్తమైన పెరిగిన ధరలు, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, వీటిపైన పెరిగిన ఖర్చులు ఓటర్లలో వ్యతిరేకత కారణమవుతుంది. రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టినా కూడా అది అత్యధిక జనానికి అందుబాటులో ఉండేవి కావు. అందువల్ల ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే వారు ఎక్కువ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వెళ్ళేవారు ఎక్కువ. ఈ పెరిగిన విద్య, ఆరోగ్య వ్యయము, పెరిగిన ధరల భారము వల్ల పథకాల పెరిగినా కూడా ఇది ఎక్కడో ఒక చోట పెరిగిన పథకాలు నిజమే, కానీ మా భారం, జీవన వ్యయ భారం కూడా, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది కదా అనేటువంటి డైమెన్షన్ ఓటర్లలో క్లియర్గా వ్యక్తమైపోతుంది. ఇక యువ ఓటర్లలో మాత్రం చాలా తీవ్రమైన వ్యతిరేకత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఉండే యువ ఓటర్లు తెలంగాణ ఉద్యమ కాలంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని కల్పించిన ఆకాంక్షలు 10 ఏళ్ల తర్వాత వాస్తవ పరిస్థితి ప్రత్యక్షం కావడం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అందువల్ల గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక బలమైన ఇష్యూగా యువ ఓటర్ల పైన ఉంది. సో పారిశ్రామికీకరణ, ఐటీ రంగం పెరిగినా కూడా అవి స్థానిక యూత్కు ఒక డ్యూరబుల్, ఎండ్యూరింగ్, ఒక క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదన్న భావన క్లియర్గా వ్యక్తమవుతుంది. అందువల్ల యువతరములో చాలా స్పష్టంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. బహుశా ఏ సెక్షన్లో కూడా అంత వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కొంత రైతుల్లో, మహిళల్లో బీఆర్ఎస్ పట్ల కొంత సానుకూలత ఉన్నప్పటికీ కూడా యువ ఓటర్లో ఉండేటువంటి వ్యతిరేకత దాన్ని డామినేట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. దాంతోపాటు 2014లో 2018లో ఉపయోగపడిన అంశాలు కీలకంగా 2 అంశాలు. ఒకటి, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్. ఇది 2014లో చాలా ఉపయోగపడ్డది, 2018లో కూడా కంటిన్యూ అయింది. ఒకసారి తెలంగాణ కొత్త రాష్ట్రం కనుక ఒకసారి ఇంకొక అవకాశం ఇద్దాం అనే భావన 2018లో డామినేట్ చేసింది. దాంతోపాటు ప్రతిపక్షాలు బాగా బలహీనంగా ఉండడం కూడా, టీఆర్ఎస్ అనేది ఇన్విన్సిబుల్ పొలిటికల్ ఫోర్స్, అంటే ఒక అజేయమైన రాజకీయ శక్తి టీఆర్ఎస్ అన్న భావన ఓటర్లలో ఉండే. అందువల్ల ప్రభుత్వం పట్ల ఎక్కడైనా అసంతృప్తి ఉన్నా అది గల్వనైజ్ కాలేదు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఓడిపోతారంటే కేవలం వ్యతిరేకత, అసంతృప్తి ఉంటేనే ఓడిపోరు. ఆ అసంతృప్తిని, వ్యతిరేకత ఛానలైజ్ కాగలగాలి, అది గల్వనైజ్ కాగలగాలి. అది 2018లో కాలేదు. కానీ 2023కి వచ్చే వరకు ఆ వాతావరణం గల్వనైజ్ అయింది. దీంట్లో బీజేపీ పాత్ర కూడా కీలకం. బీజేపీ దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ గెలవడం ద్వారా బీఆర్ఎస్ ఇన్విన్సిబిలిటీ, అంటే బీఆర్ఎస్ చుట్టూ నాకు ఆరా ఆఫ్ ఇన్విన్సిబిలిటీ, అంటే ఈ పార్టీని ఓడించగలిగే శక్తి ఎవరికీ లేదు అన్న భావనను పంక్చర్ చేసింది. అది కాంగ్రెస్కు ఒక రకంగా ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే బీజేపీ బలహీనపడిందో అది కాంగ్రెస్కు ఉపయోగపడింది. అంటే బీజేపీ చేసిన పని ఏంటంటే బ్రేక్ చేయొచ్చు అని, ఇప్పుడు ఈ డోర్ను బ్రేక్ చేయొచ్చు అని ఒక దెబ్బ కొట్టి వెళ్ళిపోయారు.
ఆ బ్రేక్ చేయొచ్చు అన్నదాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద హోల్ చేసి అందులోకి ఎంటర్ అయింది, జరిగినట్టుగా కనబడుతుంది. ఇక అందువల్ల తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ వాదము ఈరోజు అది అంత పెద్ద అంశంగా ఓటర్లను ప్రభావితం చేయడం లేదు. దీనికి కారణం ఏంటంటే 2 సార్లు ఇచ్చాం కదా టీఆర్ఎస్కు అనే భావన ఒకటి. ఎందుకంటే ఒరిజినల్ కన్నా 2 సార్లు జిరాక్స్ చేస్తే మూడోసారి జిరాక్స్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. అలాగే కాంగ్రెస్ కూడా తెలంగాణ ఇచ్చింది కదా అనే భావన, ఈ 2 భావనలు కూడా చాలా క్లియర్గా ప్రజల్లోకి వెళ్ళింది. దీంతోపాటు తెలంగాణ అందరం కలిసి పోరాడి తెస్తే ఈ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కొన్ని కుటుంబాలే బాగుపడ్డాయి, కొన్ని రాజకీయ కుటుంబాలే బాగుపడ్డాయి. కేసీఆర్ కుటుంబంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పొలిటికల్ ఫ్యామిలీస్ బాగుపడ్డాయి అనేటువంటి భావన క్లియర్గా కనబడుతుంది. అందువల్ల పొలిటికల్ ఫ్యామిలీస్కు, పొలిటికల్ ట్రైబ్కు, పొలిటికల్ క్లాస్కు, కామన్ మ్యాన్కు మధ్య ఒక భారీ డిస్కనెక్ట్ కనబడుతుంది, రూలింగ్ పొలిటికల్ క్లాస్కు కామన్ మ్యాన్కు మధ్య. సో అందువల్ల ప్రజల్లో కూడా ఈ రాజకీయ కుటుంబాలే తెలంగాణ వచ్చాక లాభపడ్డాయన్న భావన ఎప్పుడైతే బలపడిందో తెలంగాణ అస్తిత్వవాదం యొక్క పొలిటికల్ పొటెన్షియల్ తగ్గింది. సో ఇది ఒక చాలా క్లియర్గా మనకు కనబడుతున్నటువంటి అంశం. సో దాంతోపాటు బీఆర్ఎస్గా మారడం కూడా తెలంగాణ అస్తిత్వవాదం కేసీఆర్ పార్టీకి ఉపయోగపడడం ఎంతో కొంత తగ్గినట్టుగా కనబడుతుంది. అలాగే స్థానికంగా ఒక 40 మంది ఎమ్మెల్యేల పైన 30 to 40 నేను మొదటి నుంచి చెప్తున్నాను, కనీసం ఒక 40 మంది ఎమ్మెల్యేల పైన తరతమ తేడాలతో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత గుర్తించకుండా కేసీఆర్ చాలా పెద్ద పొరపాటు చేశారు. అంటే నేను ముందుగా వీళ్ళు టికెట్లు ఇస్తాను, దీనివల్ల డిస్టర్బెన్స్ ఉండదు, దానివల్ల వాళ్ళకు ప్రచారం చేసుకునే సమయం ఎక్కువగా దొరుకుతుంది, ఈ అడ్వాంటేజ్ తీసుకుందామని కేసీఆర్ అనుకున్నాడు. సో కేసీఆర్ ముఖం చూసి వీళ్ళని క్షమిస్తారని కూడా భావించాడు. కానీ జరిగిన పరిణామం ఏం కనబడుతుంటే ఆ మేరకు ఆ రోజుల్లో లాభమే కావచ్చు. ఇక్కడ పార్టీని డిస్టర్బ్ చేయలేదు, రప్చర్ చేయలేదు, పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరగలేదు. కంపారిటివ్లీ కాంగ్రెస్ బీజేపీలో చూసిన డిస్టర్బెన్స్ కూడా బీఆర్ఎస్లో లేదు. కానీ అదే సమయంలో వారి పట్ల ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్కు దెబ్బతీసింది. నాకున్న సమాచారం ప్రకారం ఇది గుర్తించిన బీఆర్ఎస్ నాయకత్వం చివరి నిమిషంలో ఒక 25 to 30 సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చాలని కూడా చూసినట్టు సమాచారం. కానీ అది ఎలాగో బయటికి లీక్ అయి కాంగ్రెస్ పార్టీ తెలివిగా లిస్టును డిలే చేశారు. కాంగ్రెస్ పార్టీ లిస్టు కనుక డిలే అయి ఉండకపోతే బహుశా బీఆర్ఎస్ కొంతమంది ఎమ్మెల్యేలైనా మార్చేవాళ్ళు అనుకుంటాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డిలే చేయడం వల్ల వాళ్ళు మార్చలేకపోయారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ లిస్ట్ డిక్లేర్ అయితే బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలకు ఎవరికైనా టికెట్లు ఇవ్వకపోయినా వాళ్ళు ఏమీ చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఇంకో పార్టీ లేదు కనుక. కాంగ్రెస్ పార్టీ లిస్ట్ డిలే అయినప్పుడు ఏమైందంటే వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతారేమో, సిట్టింగ్ సీట్ల వాళ్ళని మారిస్తే అన్న అనుమానం కూడా బీఆర్ఎస్ నాయకత్వానికి కలిగినట్టుగా కనబడుతుంది. ఇక నేను మొదటి నుంచి చెప్పినట్లు బీజేపీ ఫ్యాక్ట్ చాలా కీలకంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ అంచనాలు తారుమారైనా దానికి ముఖ్య కారణం బీజేపీయే. నేను చెప్పిన 2 కారణాలు, ఒకటి పోల్ మేనేజ్మెంటు, 2 బీజేపీ. ఇవి డెఫినెట్గా ఒక ఫలితాలపైన చాలా బలమైన ప్రభావాన్ని చూపే అంశాలు. అందువల్ల ఒకవేళ ఇప్పుడు నేను మొదట్లో ఇచ్చిన అంచనాలు తారుమారైతే ఈ 2 ఫ్యాక్టర్స్ వల్లనే తారుమారు కావాలి. కానీ బీజేపీ చాలా క్లియర్గా కొన్ని సీట్లలో ప్రభావం చూపుతోంది. ఎక్కువ సీట్లు రాకపోవచ్చు, సింగిల్ డిజిట్లోనే బీజేపీ ఉండవచ్చు. కానీ బీజేపీ కొన్ని సీట్లలో బలమైన ఓటింగ్ తెచ్చుకొని పరోక్షంగా ఎంతో కొంత బీఆర్ఎస్కి లాభపడుతోంది. అది ఎంత మేరకు లాభపడుతుంది అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి అది లాభం అవుతుంది ట్రయాంగులర్ కంటెస్ట్. అయితే కొన్ని సీట్లలో అది కాంగ్రెస్ కూడా లాభం అవుతున్నట్టుగా కనబడుతోంది. అందువల్ల బీజేపీ రంగంలో దిగడం అన్ని సీట్లలో కంప్లీట్గా బీఆర్ఎస్కే కాకుండా కొన్ని సీట్లలో కాంగ్రెస్ కూడా లాభం కనబడుతుంది. కానీ మెజారిటీ సీట్లో బీఆర్ఎస్ లాభం కనబడుతుంది. కానీ బీఆర్ఎస్ దెబ్బతినడం వల్ల ఆ లాభం ఎంత మేరకు ఉపయోగపడింది అనేది ప్రశ్నార్థకం. తర్వాత మనం ఇదివరకున్న వీడియోలో చెప్పుకున్నట్టు ముస్లిం ఓట్లలో క్లియర్గా కాంగ్రెస్ కొంత బీఆర్ఎస్ మానోపలిని దెబ్బతీసింది, అలా కొంత డెంట్ కొట్టగలిగింది. సీమాంధ్ర ఓటర్లు చాలా క్లియర్గా గణనీయంగా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ కనబడుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాలలో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలత కనబడుతోంది. పట్టణాల్లో ఇంకా కొంత బీఆర్ఎస్ తన బలాన్ని నిలుపుకున్నట్టుగా కనబడుతోంది.